శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవాలయం తవనంపల్లి మండల కేంద్రమైన ఈ గ్రామం చిత్తూరు నుండి 13 కిలోమీటర్ల దూరంలో అరుగొండ రోడ్డులో ఉంది. ఇక్కడికి కాణిపాకం పుణ్యక్షేత్రం 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం సమీప గ్రామాల్లో ఎక్కడా దేవాలయం లేకుండా ఉండటంతోనూ, తొలుత ఇక్కడ దేవాలయం నిర్మించబడటంతోనూ గ్రామానికి దేవలం ఉన్న పల్లెగా, దేవలంపల్లెగా, దవలంపల్లెగా, జనవాడుకలో తవనంపల్లెగా పిలువబడినట్లు తెలుస్తోంది. కాగా శిలాయుగం నాటికే ప్రస్తుత గ్రామం ఉండేదని, సమీపంలో బండగుట్టలందున్న పాండవుల గుడులనే బృహత్ శిలాయుగ సమాధులు, డోల్మెంట్లను బట్టి తెలుస్తోంది. చదరపు కిలోమీటర్ వైశాల్యంలో ఈ సమాధులు ఉండేవి. ప్రస్తుతం ధ్వంసమైనవి పోను 10-12 కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇంకో 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోను వచ్చు. ఈ సమాధులు దేవాలయాలుగా వారి వంశస్థులతో పూజింపబడేవి. కావున దేవాలయాల పల్లె దేవలంపల్లె, దవలంపల్లె, తవనంపల్లెగా పిలువబడిందని తెలుసుకోవచ్చు. మా ఊరిలో 101 దేవాలయాలు ఉండేవట అని వృద్ధులు చెబుతారు. ఈ పాండవుల గుడులనే వారు 100 దేవాలయాలుగా చెప్పి ఉండవచ్చు. గ్రామంలో మహద్వారం గుండా ఈ బండపైకి చక్కటి దారి రాతిమెట్లతో కూడి ఉంది. ఈ సమీపంలోనే కోనేరు ఉండేదని చెబుతారు. మెట్ల సమీపంలో తొలుత శిలాయుగ సమాధుల్ని చూస్తూ పుష్కరిణి పక్కన ప్రధానాలయాన్ని 3 వైపుల నుండి చేరవచ్చు. కుడివైపున ఓంశక్తి అమ్మవారికి విశాలమైన ఆలయం సర్వాంగ సుందరముగా ఉంది. ఈ గ్రామం కేంద్రంగా పాలించిన చోళపాలెగాళ్ళు ప్రతినిధులు, ఏకిల దొరలు తమ పాలెంలో కరువు కాటకాలు, శత్రుబాధలు రాకుండా కాపాడమని ఈ బండపై పాండవుల గుడుల మధ్యలో శ్రీ కాలభైరవేశ్వరునికి ఆలయం నిర్మించారు. పార్వతీదేవి అమ్మవారికి కూడా గుడి కట్టారు. బండపైకి మహద్వారం గుండా కొంత దూరాన చక్కటి రాతి మెట్లు ఉన్నాయి. ఆగ్నేయంలో గ్రామదేవత ముత్యాలమ్మ గుడి ఆవరణలో ఉంది. ఇక్కడ ఒక ఏకిల దొర మరణించగా అతని దొరసాని రాణి అగ్నిగుండమై ముత్యాలమ్మలో లీనమైనదని చెబుతారు. సర్వహంగులతో నున్న ఈ ఆలయాలను దొంగల నుండి రక్షణ కొరకు ముడిరాళ్లతో విశాలమైన ఎత్తైన ప్రహరీ నిర్మించారు. గర్భగుడి అంతరాలములను చోళరాజుల పాలనలో ఏకిల దొరలు నిర్మించగా, గర్భగుడి గోపురమును విజయనగర పాలనలోనూ, ప్రవేశ మండపమును తదనంతర కాలములోనూ నిర్మించినట్లు తెలుస్తోంది. 36 గ్రామాలను పాల్యంగా, ఈ గ్రామం కేంద్రంగా పాలించిన ఏకిల దొరలు ఒకసారి ఘోరారణ్య ప్రాంతమైన కాణిపాకం అడవులకు వేటకు పోగా అక్కడ చాలా విగ్రహాలు కనిపించినవి. అందులో ఒక విగ్రహం అద్భుత శిల్పకళా నైపుణ్యములతో కూడి ఉండగా మరోసారి బ్రాహ్మణులను తీసుకొని పోయి చూపించారు. అవి కాలభైరవ విగ్రహమని, దానిని తీసుకొని వచ్చి మన పాలెంలో ప్రతిష్ఠించి పూజించి గుడి కట్టినా మన రాజ్యం సుభిక్షంగా ఉండునని చెప్పగా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. తరువాత కాలంలో గుడి కట్టిన తరువాత చెరువు ముందరి భాగమున వంకగట్టులో ఒక భారీ శివలింగం లభించగా ఎనుపోతుల బండిపై తెచ్చి రాజానుమతితో ప్రతిష్ఠించారు. విజయనగర పాలనానంతరం సుమారు 250 సంవత్సరములు ఆలయాలలో పూజలు లేకుండా శిథిలమైపోయినవి. చాలా విగ్రహాలు, ఉత్సవమూర్తులు దొంగల పాలైనవి.
ప్రాకారమునకు 2 ప్రధాన ద్వారములున్నాయి, 2 అదనపు ద్వారములున్నాయి. ప్రస్తుతం ముడిరాళ్ళ ప్రహరీ తీసివేసి ప్రాకారము నిర్మించారు. ఇందులో గర్భగుడి, 21 అడుగుల ఎత్తైన గోపురం, పంచలోహ ఏకకలశముతో ఉండగా గర్భగుడిలో కాలభైరవుడు శిలా విగ్రహ రూపమున కొలువై భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ గర్భగుడికి ఉపాంతరాలము, అంతరాలము, రంగమండపము, ప్రవేశ మండపములు కలిసి ఉన్నవి. అంతరాలంలో శునక వాహనం ఉండగా ఎదురుగా నంది ప్రతిమ, బలిపీఠము, రాతి దీపస్తంభము, పంచలోహ పతాక ధ్వజములు ఉన్నాయి. పూర్వం గ్రామం వైపునకు పెద్ద కోనేరు ఉండేది. ఉత్తరాన నవగ్రహ మండపం ఉంది. వెనుకకు నాగదేవతల ప్రతిమలున్నాయి. వెలుపల కోనేరు ఉంది. ముంభాగమున వెలుపల శివలింగ మండపం ఉంది. శిథిలమైన స్తంభాల మంటపం ఒకటి ఉంది. అక్కడ అగ్నిగుండ ప్రాంతం కూడా ఉంది. ఆవరణలో స్వామివారి వాహనాల మండపం కూడా ఉంది. ఈ ఆలయంలో జంగమలు అర్చకులుగా పూజాభిషేకములు ఉంటాయి. పూర్వం 3 అర్చకులు నిత్యము పూజాభిషేకములు జరిపేవారు. ప్రస్తుతం ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. అష్టమికి, కాలభైరవాష్టమికి ప్రత్యేక పూజలు, హోమాలు ఉంటాయి. మహాశివరాత్రికి 5 రోజుల జాతర ఉంటుంది. ఆలయానికి విశేషమైన భూములు దేవమాన్యములుగా ఉన్నాయి. కాలభైరవుని పూజించిన వారికి అష్టదరిద్రాలు తొలగుతాయని భక్తుల నమ్మిక. ఈ ఆలయాల సంగమంలో వెనుక ఓం శక్తి అమ్మవారికి గొప్ప ఆలయం నిర్మాణములో ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందలాది దేవాలయాల స్థల పురాణ చరిత్రల వీడియోలు చూసి ఆనందించండి. మీ గ్రామంలోని దేవాలయాల స్థల పురాణ చరిత్రలు, మీ ఊరి చరిత్రలు ఈ వీడియోలో చూసి సంతోషించండి.